బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ రాజకీయాల్లో అంతర్గత చిచ్చు మొదలైంది అనేది అర్థమవుతుంది. కోమటిరెడ్డికి వ్యతిరేకంగా బీసీలు తయారయ్యారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కోమటిరెడ్డి బీసీలను ఓర్వట్లేదు అంటే బీసీలను అణిచివేయాలి అనే దిశగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా బీసీ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ఇక దీని వెనుక సీఎం ఉన్నారు అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఇక మొత్తానికి చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి, ముఖ్యంగా బీసీలను ఆయన అణిచివేయాలి అనుకుంటున్నారా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలి? మరి నిజంగా బీసీలను అణచివేసే దిశగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారా? బీసీలు వద్దనుకుంటున్నారా? మరి బీసీలు ఏం చేయబోతున్నారు? మొత్తానికి దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అంటున్నారు. మరి దీనిలో నిజమెంత? రైట్. ఈ నేపథ్యంలో నల్గొండ రాజకీయాల్లో, ముఖ్యంగా నల్గొండ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక చిచ్చు అయితే రాజేసుకున్నది. ముఖ్యంగా అక్కడ బీసీ నేతకు బీసీసీ పదవి ఇవ్వడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. అదేవిధంగా ఆయనపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఆ డిసిసి నేతగా ఎన్నికైన కైలేష్ నేతపై కూడా ఫిర్యాదు చేశారు. అటు జిల్లా ఎస్పీకి కూడా తనను పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా ఫిర్యాదు చేయడం పట్ల ఇప్పుడు అసహనం వ్యక్తం అవుతా ఉన్నది బీసీ నేతల్లో. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ బీసీ నేత ఎదిగితే ఓర్చుకుంటలేడు, తనకు కావాలనే ఇలా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి బీసీ నేతలు అయితే పెద్ద ఎత్తున అంటే ఒక వాదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ అడ్డా అని చెప్పేసి గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా అందరూ చెబుతూ ఉంటారు. ఇక నల్గొండ మొత్తం కోమటిరెడ్డి బ్రదర్స్ కంట్రోల్లోనే ఉంటుంది, వారి కనుసన్నల్లోనే నల్గొండ రాజకీయాలు నడుస్తాయని చెప్పేసి ఒక వాదన కూడా తెర మీద ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులకు కాకుండా బీసీ నేత అయిన పున్నా కైలాస్ నేతకి ఈ డిసిసి పదవి ఇవ్వడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యారని, తన క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉన్నదని చెప్పేసి ఈ నేపథ్యంలోనే వెంటనే డిసిసి పదవి నుంచి పున్నా కైలాస్ నేతను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏకంగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బీసీ నేతలు పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీసీ నేతలు, బీసీ సంఘాలు, బీసీ మేధావులు పెద్ద ఎత్తున పున్న కైలాస్ నేతకు మద్దతుగా నిలుస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజకీయాలను సహించేది లేదని, ఇప్పుడు బీసీలపై ఆయన ప్రత్యక్షంగానే కక్షను చూపిస్తున్నారని చెప్పేసి బీసీ నేతలైతే బలంగా తమ వాయిస్ ను వినిపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు అనేది చాలా కీలకంగా మారుతున్న ఈ సందర్భంలో అసలు బీసీ నేతలకు ఇలాంటి ఒక మాటలను చెప్పి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయాలనే చెప్పే వ్యూహంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నదని చెప్పేసి మరొక వాదన తెరపైన వినిపిస్తా ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కావాలనే ఒక చిచ్చు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి గారి వ్యూహంతో బీసీ నేతలు ముందుకు వెళ్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన మాటలతో అటాక్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి సరికొత్త వాదన ఇప్పుడు తెర మీదకి వినిపిస్తా ఉన్నది. అయితే దీని వెనకాల కూడా రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన వ్యూహం ఉన్నట్లు, ఆయన ఒక మాస్టర్ ప్లాన్ తోటే ఈ వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్లు కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఎంతో కాలంగా మంత్రి పదవుల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే అక్కడ రాజకీయంగా చాలా సమీకరణలు అడ్డుపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండకు ఇదివరకే 2 మంత్రుల్ని కేటాయించడము, ఆయనకిస్తే మరొక మంత్రి ఉంటారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇదివరకే ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు కాబట్టి, కేబినెట్ లో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడానికి అంత సుముఖత చూపించలేని ఒక సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పొగ పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలపై ఆయన విరుచుకుపడతారు. ఎందుకంటే ఆయన కాస్త ఆచితూచి ఏం మాట్లాడరు, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మీడియా ముఖంగా అయినా లేదంటే బహిరంగంగానైనా చాలా ఈజీగా మాట్లాడేస్తారు. కాబట్టి ఆ సాక్ తోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్, తదితర మినిస్టర్లు ఉన్నాయి, వాటికి సంబంధించి ఆ శాఖలకు సంబంధించి ఆయనను తప్పించి ఆ శాఖల్లో తన తమ్ముడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూర్చోబెడితే ఆయనకు కూడా పదవి ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక బలమైన వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నట్టు, అందుకే బీసీ నేతలకు ఆయన వెనుకుండి నడిపిస్తున్నట్టు అనేది ఒక వాదన అయితే ఇప్పుడు తెర మీద కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో
అంటే బీసీల అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య రేవంత్ రెడ్డి గారు చిచ్చు పెట్టారు, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య చిచ్చు పెడుతున్నారు అనేది చాలా బలంగా వినిపిస్తున్న వాదన. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు చిచ్చు పెడుతున్నారా, లేదు అంటే కేవలం అటు బీసీ నేతనే కావాలని ఆ బీసీ నేత అయిన డిసిసి పదవి చేపట్టిన పున్న కైలాస్ నేతకు మద్దతుగా ఇచ్చి కోమటిరెడ్డిపై వారికి ఉన్న కక్షను వెళ్ళగక్కుతున్నారన్నది అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తాజా చర్చనైతే అటు బీజేపీ గాని ఇటు బీఆర్ఎస్ గాని తమ అస్త్రంగా మార్చుకునే అంశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే బీసీల గాలి నడుస్తుంది, బీసీల రిజర్వేషన్ల పైన, బీసీలకు జరుగుతున్న రాజకీయ సామాజిక వివక్షత పైన ఇప్పుడు మొత్తం రాజకీయం నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక బీసీ నేతకు డిసిసి పదవి కట్టబెడితే అగ్రవర్ణాలైన వారు ఓర్చుకోవడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ నేత ఎదగనివ్వకుండా తమ పార్టీలోనే అంతర్గత కుమ్ములాట ఎలా ఉంటున్నాయో చూడండి అని ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే కైలాష్ నేతకు జరుగుతున్న ఈ వివాదాన్ని బూచిగా చూపించి తాము ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తాము రాజకీయ అస్త్రంగా మలుచుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది అని చెప్పేసి చాలా మంది నిపుణులు కూడా భావిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట అనేది ఇటు విపక్షాలకు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకూడదు అంటే దీన్ని వెంటనే సద్దుమణిగా చేయాల్సిన బాధ్యత అటు రేవంత్ రెడ్డి గారి పైన అలాగే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన ఉన్నది అని చెప్పేసి చాలా మంది నిపుణులు అలాగే కాంగ్రెస్ హితబోధకులు కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా, లేదంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతారా, నిజంగానే ఇందులో రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఉందా, మరి రాబోయే రోజుల్లో వెంకటరెడ్డి గారి పదవుల అంటే శాఖలన్నీ తీసి రాజగోపాల్ రెడ్డి గారికి కట్టబెడతారా అనేది అయితే చూడాల్సి ఉంది గౌరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాము.